చాలామంది పేరెంట్స్ వారి బిడ్డల్ని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. ఏ లోటు తెలియకుండా వాళ్ళని పెంచుతారు. మరి నా పిల్లలే లోకంలో చాలా చక్కగా ఎదగాలని కోరుకుంటారు. మంచిదే. మరి నీ గారాబం వాళ్ళని నిన్ను మోసం చేసేదిగా ఉండకూడదు. నీ బిడ్డలు నీకు సహాయం చేసేవారిగా తిరిగి మళ్ళీ నిన్ను చూసేవారుగా వాళ్ళని పెంచుకోవాలి. కానీ మరి నువ్వు వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడిపోయి నా కొడుకు నన్ను బాగా చూస్తాడు, నా కుమార్తె నన్ను బాగా చూస్తాను, వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయినప్పుడు వారిని మోసం చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. నీకు దూరం అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. నీ కుమారుడు నీకు దూరంగా ఉంటున్నాడేమో, నీతో మాట్లాడట్లేదేమో, లేక నీకు భర్త ఉన్నా దూరంగానే ఉంటున్నాడేమో, నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉంటూ కూడా మరి ఎంతో హోప్లెస్ కండిషన్లో, హెల్ప్లెస్ కండిషన్లో ఉంటున్నావేమో. ఎందుకంటే చీటికి మాటికి ఏదో ఒక మాటలు అంటూ వాళ్ళు నిన్ను వేధిస్తున్నారేమో. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీకు నేను సహాయం చేయవాడను నేనే అంటున్నారు. కాబట్టి ఎవరో సహాయం చేస్తారని కాదు, కానీ దేవుడి మీద ఆధారపడు, ప్రార్థన చేసుకో. నీ బిడ్డలందరూ తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను సంతోషపెడతారు. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.